దేవుడి మాన్యానికి శటకోపం. 3,000 కోట్ల స్కామ్. 1148 ఎకరాల భూమి మాయం. హక్కులు లేకున్నా భూ బదలాయింపు. హైకోర్టు ఆదేశాలు బేఖాతర్. ఎండోమెంట్ చట్టాలను తుంగలో తొక్కిన వైనం. డివిజన్ బెంచ్ తీర్పును కాదని సింగిల్ బెంచ్ ముందు మళ్లీ రిట్ పిటిషన్. విషయం తెలిసి చీవాట్లు పెట్టిన హైకోర్టు. శ్రీ సీతారామచంద్రస్వామి ల్యాండ్స్పై టీఎస్ఐఐసి ఎండోమెంట్ అధికారుల చిత్ర విచిత్రాలు. కేటీఆర్, జయేష్ రంజన్, టీఎస్ఐఐసిసి ఎండి ఈ వెంకట్ నరసింహారెడ్డి, దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ వి అనిల్ కుమార్ పాత్ర. కొత్త సర్కారు దృష్టి సారిస్తే మొత్తం స్కామ్ బయటపడే ఛాన్స్. భూ దొంగలకు మనం దైవం అనే తేడా ఉండేటట్లు లేదు. అనుకున్నంత సంపద వస్తుండడంతో దేవుడికే శటకోపం పెట్టేశారు. వ్యవస్థలను మేనేజ్ చేసి వాటిని తమ జేబు సంస్థలుగా వాడుకొని భగవంతుడికే నామాలు పెట్టారు. ఆ దేవుడి పేరున ఉన్న ల్యాండ్ను అప్పనంగా కొట్టేసి 1,000 కోట్ల రూపాయలను వెనకేసుకున్నారు. ఇందుకోసం ఎండోమెంట్ చట్టాలను తుంగలో తొక్కి యథేచ్ఛగా వ్యవహారాలను కానిచ్చారు. నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గన్నట్లు ఏమాత్రం ఇజ్జత్ లేకుండా 100 ఎకరాల దేవుని మాన్యాన్ని అక్రమంగా టీఎస్ఐఐసికి బదలాయించి సుమారు 3,000 కోట్లు తప్పుడు పద్ధతుల్లో దండుకోవడం శోచనీయం. బీఆర్ఎస్ సర్కారు యువరాజు ఐటీ మంత్రిగా ఉన్న టైంలో జరిగిన ఈ 1,000 కోట్ల స్కామ్పై ఆదాబు ప్రత్యేక కథనం. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం సీతారాంపూర్ గ్రామం సర్వే నెంబరు 1663 నుంచి 1673లో శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి 100 ఎకరాల భూమి ఉండేది. అనేక మంది దాతలు చాన్నాల క్రితమే ఆలయ అభివృద్ధి, ధూపదీప నైవేద్యం అవసరాల కోసం ఈ భూమిని దానం చేయడం జరిగింది. ఈ భూములే శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయ అవసరాలు కూడా తీర్చేవి. అయితే ఈ భూములపై 2006లో అప్పటి రాష్ట్ర సర్కారు కర్రపెత్తనం చేసేందుకు ప్రయత్నించి భంగపడింది. ఈ భూములకు సంబంధించిన 2006లో హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. అయితే ఈ పిటిషన్ను విచారించిన అప్పటి హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం కేసును దేవాదాయ భూములను ఇతర అవసరాల కోసం వినియోగించరాదని ఆదేశాలు జారీ చేసింది. దీంతో అప్పటి సర్కారు నోట్లో పచ్చి వెలక్కాయ పడినట్లు కావడంతో సీతారామచంద్రస్వామి వారి భూముల జోలికి వెళ్లకుండా గప్చుప్ అయిపోయింది. బీఆర్ఎస్ సర్కారు హయాంలో ఆలయ భూముల అక్రమ బదలాయింపు. ఇక గత ప్రభుత్వాలు హైకోర్టు ఆదేశాలతో సీతారామచంద్రస్వామి వారి భూముల జోలికి వెళ్ళకపోగా బీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఆలయ భూములను అప్పనంగా కొట్టేసే ప్రయత్నానికి శ్రీకారం చుట్టేయడం గమనార్హం. ఇందులో భాగంగానే ఆలయానికి సంబంధించిన 1148 ఎకరాల 12 గుంటల ఎకరాల భూమిని ప్రజా ప్రయోజనాల దృష్ట్యా తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్కి అప్పగించేలా ఆదేశాలు జారీ చేయాలని టీఎస్ఐఐసి హైకోర్టు సింగిల్ బెంచ్ ముందు 2020లో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. అయితే ఈ పిటిషన్ పరిశీలించిన న్యాయస్థానం 2006లో ఇదే వ్యవహారంపై ద్విసభ్య ధర్మాసనం తీర్పు వెలువరించిందని, అందువల్ల తాము ఈ విషయంలో ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని స్పష్టం చేసింది. అవసరమైతే పిటిషన్దారులు సీజే ధర్మాసనం ముందుకు వెళ్లాలని సూచించింది. అలా కాకుండా భూసేకరణకు ప్రయత్నిస్తే అది కోర్టు ధిక్కారంగా భావిస్తామని తెలియజేసింది. కోర్టు ఆదేశాలు బేఖాతరు చేసి భూ బదలాయింపు. మరోవైపు 2006లో డివిజన్ బెంచ్ శ్రీ సీతారామచంద్రస్వామి వారి భూములను టీఎస్ఐఐసి భూసేకరణ చేయొద్దని ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ వాటిని ఖాతరు చేయకుండా ల్యాండ్ అక్విజిషన్కు పూనుకోవడం గమనార్హం. అందులో భాగంగానే టీఎస్ఐఐసి దేవాలయానికి సంబంధించిన మొత్తం భూమిని సేకరించి అందులో ఉన్న సాగుదారులు, ఆక్రమణదారులకు పరిహారం చెల్లించడం విస్మరించడం కలిగిస్తోంది. ఇందుకుగాను ఎకరాకు 21 లక్షల చొప్పున పరిహారంగా నిర్ణయించి అందులో సగం సాగు ఆక్రమణదారులకు, ఇంకో సగం ఆలయ నిర్వాహకులకు చెల్లించడం విశేషం. ఇక టీఎస్ఐఐసి స్వాధీనం చేసుకున్న 1148 ఎకరాల 12 గుంటల భూమిని ఎలక్ట్రిక్ వెహికల్ పార్క్ వారికి బదలాయించే ప్రక్రియను చేపట్టడం గమనార్హం. అయితే అత్యంత ఖరీదైన ఈ భూమి విలువ సుమారు బహిరంగ మార్కెట్లలో 3,000 కోట్లు పలుకుతుందని అంచనా. ఇక్కడ ఆశ్చర్యం ఏమిటంటే భూమి సేకరణ చేసుకోవడానికి ఇప్పటి వరకు ఎలాంటి కోర్టు ఉత్తర్వులు లేవు. ఈ భూసేకరణ చేయడం చట్టవిరుద్ధం. ఇలాంటి విలువైన ల్యాండ్ను హైకోర్టు ఆదేశాలను సైతం పక్కన పెట్టి టీఎస్ఐసిసి స్వాధీనం చేసుకొని పరాధీనం చేసేందుకు ప్రయత్నించడం శోచనీయం. ఈ మొత్తం స్కాము బీఆర్ఎస్ సర్కారులోని పెద్దల సహకారంతోనే జరిగిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అప్పటి ఐటీ మినిస్టర్ కేటీఆర్, ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, టీఎస్ఐఐసి ఎండి
ఈ వెంకట్ నరసింహారెడ్డి, దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ వి అనిల్ కుమార్ కనుసన్నలలో ఈ తంతు జరిగిందనే వాదనలున్నాయి. అందువల్ల ఈ మొత్తం స్కామ్ బయటికి రావాలంటే కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం విచారణకు ఆదేశాలు ఇస్తేనే బాగుంటుందనే అభిప్రాయం పలువురి నుంచి వ్యక్తమవుతుంది. ఈ తంతులో ఎవరెవరికి ఎంతెంత వాటాలు ముట్టాయో పూర్తి ఆధారాలతో మరో కథనంతో మీ ముందుకు తేనుంది ఆదాబ్ హైదరాబాద్. మా అక్షరం అవినీతిపై అస్త్రం.